తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పిట్లం మీదుగా జాతీయ 4 లైన్ రహదారి లేకపోవడంతో అనగా రహదారి పోవడంతో పిట్లం మండల కేంద్రం దినదినాభివృద్ధి చెందుతోంది. వ్యాపార వాణిజ్య సముదాయాలు అధికంగా ఉండటంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సంగారెడ్డి జిల్లాకు చేరువగా ఉండటంతో వ్యాపార పరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు పిట్లం పట్టణంలోని ఆయా కాలనీలో వ్యాపారస్తులతో పాటు స్థానిక వాసులు ఇండ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే పిట్లం మండల కేంద్రంలో ఇండ్ల నిర్మాణం ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో సంవత్సరానికి 100 నుంచి 200 ఇండ్లు నిర్మాణం అవుతుండగా ప్రస్తుతం సంవత్సరానికి దాదాపు 300కు పైబడిన ఇండ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. పిట్లం పంచాయతీ మేజర్ గ్రామం అయినందున ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి G+2 వరకు మాత్రమే అనుమతి ఉంది. అయితే ఇవన్నీ లెక్క చేయని నిర్మాణదారులు G+3తో పాటు కొన్ని చోట్ల పెంట్ హౌస్లు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా సెలార్లకు అనుమతి లేకపోయినా ఇష్టానుసారంగా సెల్లార్లు నిర్మిస్తున్నారు. ఇండ్ల నిర్మాణం కోసం అనుమతులు తీసుకుని దుకాణ సముదాయాలు నిర్మించడం కూడా జరుగుతోంది. పిట్లం పట్టణంలో ఇండ్లు నిర్మించుకునేవారు ముందుగా గ్రామ పంచాయతీ నుండి అనుమతి తీసుకుంటున్నారు. అయితే అనుమతి ఒక రకంగా తీసుకుని నిర్మాణాలు మాత్రం ఇష్టానుసారంగా చేస్తున్నారని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. ఇళ్లకు అనుమతులు ఇచ్చిన తర్వాత నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో అధికారులు పరిశీలించకపోవడంతో యజమానులు తమ ఇష్టానుసారంగా కట్టడాలు చేస్తున్నారు. అధికారులు నిత్యం తిరిగే ప్రధాన రహదారుల పక్కనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. G+2 కాకుండా సెట్ బ్యాక్లు కూడా తీసుకోకుండా కట్టడాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీల్లో మాత్రమే G+3తో పాటు పై అంతస్తులకు అనుమతులు ఉండగా మేజర్ పంచాయతీల్లో ఎలా అనుమతులు లభిస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదనే భావంతో మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరని అనుకున్న నిర్మాణదారులు తమకు నచ్చిన రీతిన కట్టడాలు చేస్తున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, నోటీసులు ఇచ్చినప్పటికీ కొన్ని కట్టడాలు పూర్తయ్యాయని, ఇంకా కొన్ని అక్రమ నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైటిక అనుమతి లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్న తీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, అసలు ఏంటి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్? తెలంగాణలో జాతీయ రహదారి వెంబడి 4 లైన్ల రహదారులు నిర్మిస్తున్నారు. త్వరితగతిన పూర్తి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంగారెడ్డి జిల్లాకు చేరువగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా నేషనల్ హైవే వెంబడి ఈ పెరిగిన వ్యాపార వాణిజ్య సముదాయాల వల్ల చాలా లాభదాయకంగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంగారెడ్డి జిల్లా సమీపంలో జాతీయ రహదారి 161 మహారాష్ట్ర, కర్ణాటక మార్గంలో కూడా ఉన్న ఈ సంగారెడ్డి, నాందేడ్, అకోలా ప్రస్తుతం అయితే 4 లైన్ల రహదారిగా విస్తరించబడింది. ఇది స్థానిక మరియు ఆర్థిక వ్యవస్థకు లాభదాయకంగా ఉందని చెప్పొచ్చు. ఈ రహదారి వెంబడి వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు పెరిగితే పిట్లంలో స్థానిక వ్యాపారులకు ఇళ్లకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జాతీయ రహదారి 161 అభివృద్ధితో సంగారెడ్డి, నాందేడ్, అకోలా రహదారిలో ఈ 4 లైన్ల సంగారెడ్డి, మహారాష్ట్ర, నాందేడ్ మీదుగా అకోలా వరకు కలుపుతుంది. ఈ రహదారి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య అతుకులు లేని లాజిస్టిక్ కదలికలను అనుమతిస్తుంది. ఆ స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదం పడుతుంది. వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. అంటే జాతీయ రహదారి వెంబడి వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉండడంతో స్థానిక వ్యాపారులకు కూడా ప్రయోజనం ఉంటుంది. కానీ పిట్లంలో స్థానిక వ్యాపారుల ఇళ్లకు ప్రయోజనం కలుగుతుంది. రహదారి అభివృద్ధి వల్ల పిట్లంలో స్థానిక వ్యాపారులు ఇళ్లకు కూడా లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే వ్యాపారాభివృద్ధి స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ రహదారి ఏర్పాటుతో వల్ల సంగారెడ్డి జిల్లా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సులభంగా అనుసంధానం ఉంటుంది. మరిన్ని అభివృద్ధి అవకాశాలు కూడా ఈ రహదారి విస్తరణతో అభివృద్ధి భవిష్యత్తులో మళ్ళీ స్థానిక ఆర్థిక అభివృద్ధి అవకాశాలకు మెరుగు అవుతాయని కూడా మనం చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఈ జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా సరే 2 అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఉంటాయి ఈ గ్రామ పంచాయతీ నిర్మాణాల్లో. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో జాతీయ రహదారిగా అనుకొని బహుళంతస్తుల నిర్మాణాలతో పాటు G+2, G+3 పిల్లర్లు వేసి వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు అసలు ప్రభుత్వం అనుమతి ఇచ్చకుండా పైన వాళ్ళు తమ ఇష్టానుసారంగా వాళ్ళు కట్టడాలు కడుతున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారి 65 మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇది తీపిగా చెప్పొచ్చు. కానీ వాళ్ళు అక్కడ కట్టడాల వల్ల తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ ప్రాంత స్థానికులు కూడా దీని మీద అసలు ఎందుకు ఇస్తున్నారు, ఇలాంటి పర్మిషన్స్ లేకున్నా కానీ వీళ్ళు ఇష్టానుసారంగా కట్టడాలు కడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. అసలు ఈ HMDA పరిధిలో అయినా సరే, హుడా పరిధిలో అయినా సరే ఇది ఎందుకు దీనికి నిర్మాణాలు ఎలాంటి నిర్మాణాలు ఇస్తున్నారు, నిర్మాణాలకు కావాల్సిన
పర్మిషన్లు ఉన్నాయా లేవా, పర్మిషన్ లేకుంటే అధికారులు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే నచ్చిన విధంగా వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేపట్టారు, కానీ అది రేపు భవిష్యత్తులో దానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని, మున్సిపల్ పరిధిలోని ఏదైతే ఇండ్లకు ఎంత వరకు ఉంటుంది పర్మిషన్, ఆ పర్మిషన్ ప్రకారం వాళ్ళు ఇల్లు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా నిర్మించడం పైన ప్రజల్లో ఒక విధమైన భావన కలుగుతుంది. అసలు వీళ్ళు ఇష్టానుసారంగా నిర్మిస్తుంటే భవిష్యత్ కాలంలో వేరే నిర్మాణాలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న ఈ హైదరాబాద్ లో ఇప్పటికే అనేక కొత్త ఫ్లైఓవర్లు కూడా అండర్ పాస్ అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న ట్రాఫిక్ ఈ ప్రమాదాలను నివారించేందుకే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణంలోకి వచ్చాయి. కానీ అది ఆసరా తీసుకొని ఈ నిర్మాణాలు చేపట్టడం వల్ల చాలా అధికారులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. దానికి రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్.